సో హలో యువర్ టీవీ వ్యూయర్స్. సో ఈరోజు ఇప్పుడు మనతో ఉన్నారు టీటీఏ అధ్యక్షులు నవీన్ మల్లిపెద్ది గారు. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ చెప్పండి, సో టీటీఏ ఈవెంట్ 10 yearsలో ఫస్ట్ టైం షార్లెట్లో జరుగుతుంది, అది కూడా మీ ఆధ్వర్యంలో. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. షార్లెట్లో టీటీఏ కన్వెన్షన్ కాదు, ఇంతవరకు ఏ తెలుగు ఆర్గనైజేషన్ కూడా కన్వెన్షన్ చేయలేదు. ఫస్ట్ టైం నార్త్ కెరళైనా మొత్తంలో 2 కెరళైనాస్లో ఫస్ట్ టైం కన్వెన్షన్ జరుగుతుంది. అండ్ చాలా నిన్న బ్యాంక్వెట్ నైట్ చాలా బాగా జరిగింది. అండ్ ఈరోజు సెకండ్ డే మార్నింగ్ నుండి మార్నింగ్ పరేడ్, తర్వాత చాలా బ్రేక్అవుట్ సెషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఈవినింగ్ థియరీ బ్యాండ్తో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మధ్యలో పరంపర ప్రోగ్రామ్ చాలామందిని ఆకట్టుకుంది. అండ్ దాన్ని మళ్ళీ ఇంకా రేపు కూడా పెడుతున్నారు. అండ్ గ్రెగరీ హ్యాంకాక్ షో ఒకటి, చాలా అమెరికన్స్ కూడా ఇండియన్ తెలుగు సాంగ్స్ చేయగలుగుతారు అని వాళ్ళు ఒకటి చూపించబోతున్నారు. సో అదొక మంచి ప్రోగ్రామ్. అండ్ చాలా బ్రేక్అవుట్ సెషన్స్లో నాగేశ్వర్ రెడ్డి గారు కానీ, గురువార్ రెడ్డి గారు కానీ సెషన్స్ నడుస్తున్నాయి. అండ్ సిఎంఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. అండ్ స్టార్టప్ బిజినెస్ ఫోరం, మ్యాట్రిమోనియల్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు పొద్దున శ్రీనివాస కళ్యాణం పొద్దున్నే 8:30కి స్టార్ట్ అవుతుంది. అది అయిపోయాక ఈవినింగ్ బ్రేక్అవుట్ సెషన్స్, తర్వాత మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కీరవాణితో ఎండ్ అవుతుంది గ్రాండ్ ఫినాలే. సో నిన్న ఆరెంజ్ స్ట్రీట్ చాలా పర్ఫార్మెన్స్ చాలా సూపర్ ఉండింది. అండ్ ఫోక్ సింగర్స్ కూడా చాలా మంచిగా పాడి అందరినీ ఉన్న వాళ్ళందరినీ బోర్ కొట్టేయకుండా చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సార్. సో నిన్నటి నుండి మేము ఈవెంట్ అంతా కవర్ చేస్తున్నాం. సో ఇదంతా చూస్తుంటే సెట్టింగ్స్ కానీ, థీమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే కూడా దీని వెనక ఎన్నో నెలల కృషి ఇదంతా కనిపిస్తుంది. సో చెప్పండి సార్, అంటే ఎప్పటి నుండి ఇది ప్లాన్ చేస్తున్నారు? సో ఈవెంట్ చూస్తే చాలా ఆర్గనైజ్డ్గా సూపర్గా అసలు జోష్గా జరుగుతుంది. సో ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు? సో దాని గురించి అని చెప్పగలుగుతా. ఈ 3 days ఈవెంట్ వెనకాల చాలామంది కష్టార్జితం ఇది. చాలామంది ఎన్నో మంత్స్గా కష్టపడుతున్నారు. ప్లానింగ్ కానీ, కో-చైర్స్, వాలంటీర్స్, మెంబర్స్ ఎంతోమంది. ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే 3 daysలో వాళ్ళు చేసే పని నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. నిన్న డెకరేషన్ చూస్తే ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క ఊరు కానీ అన్నీ చాలా థీమ్స్ పెట్టారు. మన దాంతోపాటు బ్యాంక్వెట్ నైట్ నిన్న పల్లవి రమిడి కానీ, డెకరేషన్స్ అనూష కానీ, నిన్న చేసిన దాంట్లో ఇంకా చాలా జరిగాయి. సావనీర్ కానీ, ఫుడ్ కానీ అన్నీ మంచి ఫుడ్ కూడా బాగుంది అంటున్నారు. సో ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో చాలా ఘనంగా జరిగింది, చాలా బాగా జరిగింది. సో థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ నార్మల్గా చూస్తే ఎంట్రన్స్ నుంచి మనకి తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తూ బోనాలు థీమ్ కానీ, సమ్మక్క సారలమ్మ వారి గద్దెలు కానీ, సాయిబాబా వారి థీమ్ కానీ ఇవన్నీ సెట్ చేశారు. ఇంకా ఈరోజు చూస్తే బ్రేక్అవుట్ సెషన్స్, స్టార్టప్, షార్క్ ట్యాంక్స్, మ్యాట్రిమోనీ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏంటి? తెలంగాణ ఒక్కటే కాదు, తెలంగాణ అసోసియేషన్ అయినా కూడా తెలుగు వాళ్ళు అందరు కలిసి చేస్తున్నారు. ఎందుకంటే షార్లెట్లో అందరూ మొత్తం యూఎస్లో అందరూ ఉన్నారు. సో అందరూ రావాలని తెలుగు ఆర్గనైజేషన్గా తెలంగాణని ఇంపార్టెన్స్ చూపిస్తూ, మన కల్చర్ కూడా ప్రమోట్ చేస్తూ, మన ఫుడ్ కూడా పెట్టాలి అని చెప్పి మెనూ కూడా కొన్ని తెలంగాణ నుండి తెచ్చిపెట్టాము. అండ్ ఇక్కడ ఒకటేంటంటే యూత్, నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏం చేస్తాం, మన కల్చర్ ఏంటి, మన ఫుడ్ ఏంటి అన్నది తెలియాలి అని నిన్న యూత్ బ్యాంక్వెట్ నైట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకు నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్లో కిడ్స్ అందరు కలవడము, వాళ్ళ షార్క్ ట్యాంక్ పెట్టడము, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ పెట్టడము కూడా జరిగింది. ఇదంతా మనం ఈరోజు చేసేదంతా మన కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కోసము, నెక్స్ట్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో అందరూ కలిసి మన ఒక్కరి కోసం కాదు, మన కోసం కాదు, ఇదంతా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యోయో ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్పెషల్గా నా పక్కకున్న యోయో ఫౌండర్, CEO, నా యోయో అంటే నాకు ఎంతో ఇష్టమైంది జస్ట్ బికాస్ ఆఫ్ మల్లారెడ్డి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ న్యూ జెర్సీ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తున్న శ్రీనివాస్ కాపిడి, థ్యాంక్ యూ. అండ్ అందరూ ఇక్కడ ఎంతో నేను ఉన్నా లేకున్నా నేనున్నా అనే మాటిస్తుంటారు, అదే నాకు పెద్ద ధైర్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.